ఎస్కేఎన్ గారు సార్. అంటే ఈ లాస్ట్ 2 వారాల నుంచి పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్లు ఎవరో దొరకట్లే ఈ క్వశ్చన్ అడగడానికి. అంటే ఆన్ ది రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటాం కానీ దొరికేసాయి ఈరోజు మీరు దొరకరులేండి అంత ఈజీగా. కానీ అదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ జరుగుతుంది సార్, ఈ థియేటర్స్ బంద్ చేయాలని, బంద్ చేయకూడదని. మీరు చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలతో చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాతో, ఇప్పుడు రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాతో అసోసియేట్ కూడా అయ్యారు. అసలు ఏంటి ఈ ఇష్యూ గురించి ఏంటి ఒపీనియన్ ఏంటి? అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, ఈ పర్సంటేజ్లు, రెంట్లు, షేర్లు వీటికన్నా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఉంది సినిమాల మీద. దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. అలాగే మేకింగ్ సైడు అది పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఫస్ట్ మనం ఎంత పర్సంటేజ్ పంచుకుంటాం, తర్వాత థియేటర్కి వచ్చే పర్సంటేజ్ తగ్గిపోతున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని మీద పెద్దలు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తూ బాగుంటుందని. ఎందుకంటే వచ్చేది ఎక్కువ మంది ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టే రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు మేము ఎలాగా అన్నాం. వచ్చేవాళ్ళు ఎక్కువ ఎలా తెప్పించాలి అనే దానికి ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని ఇవి ఉన్నాయి, ఇండస్ట్రీ సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి. అవి రెక్టిఫై జరిగితే ముందు బాగుంటుంది అనేది నా ఇది. ఎందుకంటే ప్రతి చోట చూసేది ఏంటంటే టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మధ్యలో ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ దీనివల్ల మేము దూరం అయిపోతున్నామని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? అలాగే ఇతర స్టేట్స్లో ఫ్లెక్సిబుల్ టికెటింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు, ఈవినింగ్ షోస్ బాగుంటున్నాయి, అలాగే వీకెండ్స్ బాగుంటున్నాయి. బట్ అన్ని రోజులు ఒకే రేట్స్ ఉండటం వల్ల కొంత దూరం అవుతుంది. సో ఫ్లెక్సిబుల్ ఇది పెట్టి ఎక్కువ మంది రప్పించగలమా, లేదా నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువ రేటు ఉంటే స్టూడెంట్స్ని వాళ్ళని రప్పించగలమా, వీకెండ్లో కొంచెం పెంచుకొని అలాగా ఎక్కువ డిమాండ్ రోజు ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని. ప్లస్ ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక 2 వారాలకి 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు థియేటర్కి కూడా మనం అంత ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది. సో ఇప్పుడు హిందీలోనూ తమిళంలోనూ కూడా అనుకున్నట్టు 8 వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్కి వచ్చి, అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు. సో వాళ్ళ ముందుకు రాకపోవచ్చు, అది కూడా ఒక జెన్యూన్. బట్ అలా అనుకుని అందరం 2 వారాలకి 3 వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేదే. అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ మనం చేసే ఫేవర్ ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే. ఎందుకంటే అప్పుడు థియేటర్కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దామని కల్చర్ మళ్ళీ పెరుగుద్ది. లేదంటే ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుగాలం ఉంటుంది. ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బట్ అది మన ఆర్టిస్టులు అందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా. సో వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. సో వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్గా వీటిగా ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుతుందని నా వ్యక్తిగతమైన ఫీల్. అంటే మీరు ఇంత ఎలాబొరేట్గా చెప్పారు కాబట్టి క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అవసరమైన విషయాల్ని మనం వదిలేసి అవసరం లేని విషయాలను ఎక్కువ మాట్లాడుతున్నామని అంటున్నారా? అవునండి. ఇప్పుడు గుండె నొప్పి వచ్చిందని పేషెంట్ హాస్పిటల్కి వస్తే అడిగి ఫేషియల్ చేద్దామా, పెడిక్యూర్ చేద్దామా అన్నట్టు ఉంది. అసలు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన రూట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయట్లేదు మనం. అది నా పర్సనల్ ఫీలింగ్ అండి, కొంతమంది ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు హాయ్ అండి, దిస్ ఇస్